హలో హైదరాబాద్, వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్. హైదరాబాద్ నగరం నడిబొడ్డునున్నటువంటి కొత్త సచివాలయం ప్రాంతంలో మన జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కొత్తగా సృష్టించినటువంటి ఒక సమస్య గురించి, దానివలన ఏర్పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. ఆదర్శ్ నగర్ హిల్ ఫోర్ట్ నుంచి కొత్త సచివాలయానికి, అదేవిధంగా పాత సచివాలయం అంటే బీఆర్కే భవన్ నుంచి కొత్త సచివాలయానికి వెళ్ళేటువంటి దారిలో ఎడమ చేతి వైపున మూల మలుపులో అక్కడ ఉన్నటువంటి ట్రయాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించి కొత్తగా ట్రాఫిక్ సమస్యను సృష్టించడం జరిగింది. ఆ కొత్తగా మిగిలినటువంటి ఆ స్థలంలో ఒక ప్రహరీ గోడ నిర్మించి అక్కడ పార్కు నిర్మాణం చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. దీనివలన ఫ్రీ లెఫ్ట్ లేకపోవటం వలన తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. వాహనాలు పైన ట్యాంక్ బండ్ వైపు నుంచి ఇటు లకడికాపూల్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు, పెద్ద వాహనాల శ్రేణి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇటువైపు ఆదర్శ్ నగర్ నుంచి బీఆర్కే భవన్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అక్కడ ఫ్రీ లెఫ్ట్ను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఫ్రీ లెఫ్ట్గా అక్కడ ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్డుని ఇప్పుడు క్లోజ్ చేయటం వలన కొత్తగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకని మేము హెచ్సిఎఫ్గా ప్రభుత్వ అధికారులకి, ట్రాఫిక్ పోలీసులకి, జిహెచ్ఎంసీ అధికారులకి విజ్ఞప్తి చేసేది, అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రోడ్డుని, ఫ్రీ లెఫ్ట్ని రోడ్డు పునరుద్ధరించండి. రోడ్డు పునరుద్ధరించగా మిగిలినటువంటి ట్రయాంగులర్ షేప్లో ఉన్నటువంటి ప్రాంతంలో పార్క్ నిర్మాణం చేపట్టండి. అంతేగాని మొత్తాన్ని మూసివేస్తే ట్రాఫిక్ అక్కడ జామ్ అవుతూ ఉంది. మీడియాలో కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో వచ్చింది అది, అయినా అధికారులు దాని గురించి పట్టించుకోవటం లేదు. అందుకనే దీనిని పరిశీలించి ఆ యొక్క ఫ్రీ లెఫ్ట్ రోడ్డును పునరుద్ధరించాలనేసి, ఆ విధంగా వాహన ఇబ్బందుల్ని, ట్రాఫిక్ జామ్ని నివారించాలని మేము హెచ్సిఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు దీన్ని స్పందించి పరిష్కరిస్తే మంచిది, లేని పక్షంలో హెచ్సిఎఫ్గా మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి హైదరాబాదులో ఇప్పటికే ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు చాలు, కొత్తగా మనం నిర్మాణం చేసేటువంటి అధికారుల యొక్క అనాలోచిత నిర్ణయాల వలన కొత్త ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ దిశగా ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచించి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం.